పట్నం నరేందర్ రెడ్డి గారు ఈరోజు దాదాపు 3 సంవత్సరాలు కావస్తుంది. కొడంగల్ని అనేక విధాలుగా అభివృద్ధి పథంలో తీసుకపోతాని గప్పలు కొట్టి 3 ఏళ్ళైనా ఇట్లా కనీసం ఎక్కడేసినా గొంగడి అక్కడ అన్నట్టు ఈరోజు కొడంగల్ని పూర్తిగా వలసల యొక్క కొడంగల్ గా మార్చిన ఘనత ఈ రోజు పట్నం నరేందర్ రెడ్డి ఎమ్మెల్యేకే దక్కుతుందని గుర్తు చేస్తూ, ఖబర్దార్ బిడ్డ, ఈ రోజు మా యొక్క రేవంత్ రెడ్డి గురించి మాట్లాడుతున్నావు, నీకు సిగ్గుచరం ఉందా? 2018లో అదే అంబేద్కర్ సాక్షిగా, కొడంగల్ అంబేద్కర్ సాక్షిగా నీవు నీ యొక్క హరీష్ రావు ఏం మాట్లాడారు? మమ్మల్ని గెలిపిస్తే మరొక సిరిసిల్లగా చేస్తావు, మరొక సిద్దిపేట చేస్తావు, గప్పలు కొట్టిన కేటీఆర్ ఏడునో బిడ్డ అని గుర్తు చేస్తున్నా. ఈరోజు అదే విధంగా నేను గెలిచిన తర్వాత ఈ యొక్క 5 మండలాలను అనేక విధాలుగా గెలిచిన 2 ఏళ్లలోపే ఆ యొక్క పాలమూరు రంగారెడ్డి ద్వారా నీళ్లు తెప్పిస్తున్నావు. ఎక్కడుండో పట్నం నరేందర్ రెడ్డి. అదే విధంగా మా యొక్క మేము గేల్ సంస్థకి వెళ్ళి ఇంతకుముందు ఉన్నటువంటి మా రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క దౌలతాబాద్ మండలానికి, బొంబేస్పేట్ మండలానికి ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఏర్పాటు చేస్తే ఆ గేల్ సంస్థకి వెళ్ళి 5 కోట్లు తీసుకొచ్చి ఇక్కడ మంజూరు చేస్తే దాన్ని ఇట్లా అడ్డుకున్నవా లేదా? మాజీ జడ్పీటీసీ పాల్ సింగ్ నాయక్ గారు దానికి లేఖ రాసిండ్రా లేదా అనేది ఈ రోజు ఒప్పుకున్నామా? లేదంటే ఆ తులజాబాద్ టెంపుల్ దగ్గరికి పోదాము, ఎవరు అడ్డుకున్నారు, ఎవరి కొడంగల్కు ఈ యొక్క నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన అనే విషయాన్ని పూర్తి చేద్దాం. అదే విధంగా అనేక రకాలుగా 1 కాదు 2 కాదు మేము అనేక విధాలుగా అభివృద్ధి చేస్తే ఈ 3 ఏళ్లకెళ్ళి కనీసం ఏ మాట మాట్లాడలేదు. అంటే రైతు బీమా, రైతు బంధు, అదే విధంగా షాది ముబారక్ అని మొత్తం కాలం వెళ్ళవేసుకుంటున్నావు. నువ్వు చేసిన అభివృద్ధి ఏందని చెప్తున్నావు. నువ్వు కొడంగల్లో నిత్యం ప్రజల మధ్య ఉంటుందని చెప్తున్నావు కదా. ప్రజల మధ్య ఉంటుంటే ఈ రోజు అనేక మంది మీద అక్రమ కేసులు, ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద అక్రమ కేసులు. అంటే మాట్లాడరాదా? మీరు చేసే తప్పులను మేము ప్రజలకు తెలియజేసే అవసరం లేదా? ఈ రోజు అనేక మంది భూములు లేక పట్టపుస్తులు లేక ఈరోజు ఎంఆర్ఓ ఆఫీసులో చుట్టూ తిరుగుతున్నారు. మీ గురించి మాట్లాడితే పోలీస్ స్టేషన్ చుట్టూ అక్రమ కేసులు పెడుతున్నావు. పట్నం నరేందర్ రెడ్డి, నీకు సిద్ధశుద్ధి ఉంటే ఈ రోజు అభివృద్ధి చేయి, కానీ అనేక విధాలుగా మాట్లాడే మీద కేసులు పెట్టడం కాదు. నీవు ఏం చేసినావు? గత 9 ఏళ్లకెళ్ళి అప్పటికి కొడంగల్ పట్టణం అంటే, కొడంగల్ కాన్స్టిట్యూన్సీ అంటే కనీసం బయట ప్రపంచం తెలియని కొడంగల్ని అనేక విధాలుగా ఈ రోజు దౌలతాబాద్ నుండి మద్దూరు నుండి అదే విధంగా కోతి నుండి కొడంగల్ నుండి ఈ రోజు రావులపల్లి అనేక విధంగా డబుల్ రోడ్ వేపించిన చరిత్ర మాది. ఈరోజు పాలిటెక్నిక్ కళాశాల కానీ, బస్ డిపో కానీ, అదే విధంగా ఎక్కడ చూసినా ఈరోజు రోడ్డు వెడల్పు కానీ అనేక విధాలుగా అనేక రంగాలుగా అభివృద్ధి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.